అన్ని క్రీడా వసతులున్న ఆదిలాబాద్కు ఖేలో ఇండియా సెంటర్ రావడం ఎంతో అభినందనీయమని ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఖేలో ఇండియా సెంటర్ ద్వారా హాకీ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. క్రీడాకారులకు హాకీ స్టిక్లను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇండియా ఫెడరేషన్ ఆఫ్ హాకీకి అధ్యక్షుడిగా పనిచేశారని బీజేఆర్ గుర్తు చేశారు. జిల్లా క్రీడాకారుల సమస్యలను సైతం సీఎం దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరిచి క్రీడల్లో రాణించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. హాకీ అంటే ఓ ఆట కాదని జీవితాన్ని మార్చే క్రీడ అని పేర్కొన్నారు. ఎంతో మందికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు సైతం రావడం జరిగిందని తెలియజేశారు. సీనియర్ క్రీడాకారులందరికీ మరి ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాస్ గారికి మరి ఖేలో ఇండియా కింద శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎంతో ప్రయత్నం చేసిన తర్వాతనే మన ఆదిలాబాద్కు ఖేలో ఇండియా సెంటర్ అనేది రావడం అనేది జరిగింది. అందరికీ తెలుసు కదా, అది శ్రీనివాస్ గారిని కోచ్ నియమించడం. మరి దేశంలో ఉన్నటువంటి చాలా చోట్ల ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల, ఇటువంటి గ్రౌండ్ లేకపోవడం వల్ల, లేకపోతే హాకీ పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల ఎక్కడో ఇవ్వాల్సినటువంటి సెంటర్లు మన దగ్గర మరి పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కొలా హాస్టల్ నుంచి కావచ్చు, లేకపోతే మనకు చుట్టుపక్కల నుంచి ఫీడింగ్ బాగా ఉంది అన్న ఉద్దేశంతో మనకు ఒక ఖేలో ఇండియా హాకీ సెంటర్ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈరోజు నిన్ననే పార్థసారథి గారి దగ్గర మన పర్ఫార్మెన్స్ అనేవి మరి 94 అనుకుంటా, 94కి రాసిచ్చినటువంటి ఒక పర్ఫార్మెన్స్ వారు ఇవ్వడం జరిగింది. మరి పూర్తిగా మన దగ్గర ఉన్నటువంటి అచీవ్మెంట్స్ ఏమైతే చేశామో అవన్నిటిని కూడా ఒక మెమొరీ